తెల్లారకట్ట లేచి కాస్త భోగిమంటల దగ్గర కూర్చుంటే భౌతికంగా ముందు ఆరోగ్యానికి ఈ చలి తగ్గి వేడిగా ఉంటుంది. వెచ్చని మంట, అది మళ్ళీ ఇల్లు గారిపోయేంత మంట కాదు కదా, వెచ్చని మంట. చుట్టూ నలుగురు కూర్చుంటారు భోగిమంటల దగ్గర, ఎప్పుడు ఒక్కడో కూర్చోడు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తుళ్ళిపోతూ ఉంటారని సరదాగా మాట్లాడుకుంటారు. ఇది మానసికమైన అనుభూతి. చలిపోవడం అనేది భౌతికమైన అనుభూతి, ఆనందం కలగడం అనేది మానసికమైన అనుభూతి. ఇక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి ఏమిటో తెలుసా? హిందువుల పండుగల్లో ఉండే ఆంతర్యమమ్మ. గ్రహిద్దాం. పాత సామాన్లన్నీ అందులో పడేయాలి. ఎందుకంటే అది వదిలించుకోవాలి. మా ముత్తాతగారి కాలం నాటి కుర్చీ నువ్వే ఉండవెక్కడ, మీ ముత్తాతలేడు, నీకు కుర్చీ దేనికి పని లేక అవతల బారయ్యక. ఎందుకంటే కట్టెలు, పాతబడినటువంటి కొయ్య సామాన్ అంటే కట్టె కదా. ఆ కట్టెను వదలలేని వాడు ఈ కట్టెను ఎలా వదులుతాడంటే రేపొద్దున్న వీడి ప్రాణం పోతుంది కదా. ఇది కూడా కట్టే కదా, దీన్ని కట్టెల్లో పెట్టి కాలుస్తారు కదా. మరి ఆ కట్టెల్లో కట్టెగా మారిపోవడానికి సిద్ధపడాలంటే కట్టె వదలాలి కదా.